ఆంధ్రాలో మరో సంభాల్. స్వాతంత్ర్యం తర్వాత జిన్నా నాయకత్వంలో ఒక వర్గం తమకి మతాధారిత ప్రాంతం కావాలని గొడవలు అల్లర్లు చేసి మరీ పాకిస్తాన్ని చేజెక్కించుకున్నారు. అప్పట్లో పదవీ వ్యామోహం తలకెక్కిన కొందరు నాయకులు ఆ వర్గానికి సపోర్టుగా నిలిచి భారత విభజనలో పాలుపంచుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. భారత విభజన జరిగి ఇన్నేళ్లు గడిచినా ఇంకా ఆ నాయకుల కుటుంబాలు అదే వారసత్వాన్ని పాటిస్తూ వారి పదవులని కాపాడుకోవడానికి, వారి పార్టీ అధికారంలో ఉండడానికి దేశంలోని ఎన్నో ప్రాంతాలను ముస్లిం వర్గాలకు ఆవాసాలుగా మార్చిన విషయం ఎంతమందికి తెలుసు? ఎంతమంది గమనించారు? ఇవి నేను గాల్లో బాణం వేసి చెబుతున్న మాటలు కావు. నా మాటలకి నిలువెత్తు సాక్ష్యమే కొన్ని దశాబ్దాలుగా మతోన్మాదుల ఆక్రమణలో ఉండి పురావస్తు శాఖ సర్వేతో కాలగర్భంలో కలిసిపోయిన హిందూ ధర్మపు ఆనవాళ్లు, అవశేషాలతో సహా వెలుగులోకి వచ్చిన సంభాల్ ప్రాంతం. మన దేశం మొఘల్ పరిపాలనలో ఉన్నప్పుడు హిందూ ధర్మానికి ఆలవాలమైన సంభాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని అక్కడి దేవాలయాలని, ఎన్నో బావులని, సత్రాలని నేలమట్టం చేసి వాటిపై తమ సమాధులను, మసీదులని నిర్మించుకుని ఆ ప్రాంతం మొత్తం ముస్లిం ఆవాస కేంద్రంగా మార్చేశారు. ఏళ్లు గడిచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ కుతంత్రాలతో ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. మొదలు హిందూ ప్రజలతో, హిందూ సంప్రదాయాలతో వెలుగొందిన ఆ ప్రాంతమంతా ముస్లిం ఆక్రమణతో హిందువుల జనాభా క్రమేపీ తగ్గిపోతూ ముస్లిం జనాభా పెరగడం ప్రారంభమైంది. దాంతో అక్కడ హిందూ ఆచారాలు, సాంప్రదాయాలు కూడా పాటించనివ్వకుండా ఆంక్షలు విధించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి అసలు నిజాలు బయటపడ్డాకే మళ్లీ అక్కడ హిందూ ప్రజలకి స్వేచ్ఛ లభించింది. మళ్లీ హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు పాటించుకునే అవకాశం దొరికింది. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ సంవత్సరమే అక్కడి ప్రజలు స్వేచ్ఛగా హోళీ పండుగని జరుపుకున్నారు అంటే ఆలోచించండి. ఇన్నేళ్లు అక్కడ మతోన్మాదులు ఎలా రాజ్యమేలారు. ఇక ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఉత్తర భారతదేశంలోని సంభాల్ పరిస్థితి ఇలా ఉంటే, ఇదే తరహా దక్షిణ భారతదేశంలోనూ మొదలైంది. ఇన్నేళ్లు సంభాల్లో జరిగిన మతోన్మాదుల రాచరికం ఇప్పుడు కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలోనూ ప్రబలింది. అక్కడికి వలస వచ్చిన బెంగాల్ ముస్లిం ప్రజల మెజారిటీ ఎక్కువగా ఉండడంతో అక్కడ అనధికారికంగా షరియా లాని పాటిస్తూ అక్కడి హిందూ ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనివల్ల మిగిలిన కొంత శాతం హిందూ ప్రజలు కూడా ఈ ఆంక్షలు తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోవాలి అన్నదే వారి ధ్యేయం. రీసెంట్ గా రంజాన్ మాసంలో వారి ఉపవాసాలకు, ఆచారాలకు ఆటంకం కలగకూడదని ఈ నెల రోజుల పాటు మలప్పురం ప్రాంతమంతా సాయంత్రం 6 గంటల వరకు హిందువుల భోజన సత్రాలు, హోటళ్లు అన్నీ క్లోజ్ చేయిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? వారి ఆచారాల కోసం హిందువుల వ్యాపారాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ విషయం స్వయాన మలప్పురంలోని ముస్లిం మత గురువులే మీడియాతో చెప్పారు. అంత ధైర్యంగా చేసిన తప్పు గురించి బహిరంగంగా మాట్లాడేంత అవకాశం వారికి ఎవరిచ్చారు? అక్కడి చేతగాని చేవలేని ప్రభుత్వం కాదా? మరి ఇదే పని కార్తీక మాసంలో హిందువులు కూడా చేస్తే వారు ఇలానే చూస్తూ ఊరుకుంటారా? అసలు వారికింత ధైర్యం రావడానికి కారణం మలప్పురంలో పెరిగిన ముస్లిం ప్రజల మెజారిటీనేగా. ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ది కూడా. హైదరాబాద్లోని చార్మినార్ పరిసర ప్రాంతాలలో తమ మెజారిటీని పెంచుకుని ఆ ప్రాంతంలోని హిందువుల మనుగడకి ఇబ్బందులు కలిగిస్తూ పాత బస్తీ మొత్తాన్ని ముస్లిం ప్రజలే ఆక్రమించుకున్నారు. మీరు గమనిస్తే అక్కడి ఇళ్లు, వ్యాపారాలు, వాణిజ్య సముదాయాలు అన్నీ ముస్లింలవే కనబడతాయి. కొన్ని ఏళ్ల తరబడి అక్కడి ఆవాసాలు ఏర్పరచుకున్న కొద్దిమంది హిందువులు మాత్రమే ఇంకా పాత బస్తీ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నారు. కానీ మిగిలిన హిందువులంతా అక్కడి నుంచి వేరే ప్రదేశాలకి వలస వెళ్లిపోయారు. దీనికి కారణమేంటి? అక్కడి ముస్లిం ప్రజల ఆధిక్యత కాదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నది ఇదే. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతమంతా ముస్లిం ఆక్రమణకు గురైంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆ ప్రాంతంలో 10% మాత్రమే ఉన్న ముస్లింల సంఖ్య అతి కొద్ది కాలంలోనే 41% ఎలా పెరిగింది? వారి మతాచారం ప్రకారం ఎక్కువ మంది పిల్లల్ని కనడమే దీనికి కారణం అందాం అనుకున్నా అక్కడ ఉన్న వారెవరికీ తెలుగు రాదు. సహజంగా తెలుగు పరిసర ప్రాంతాలలో పుట్టి పెరిగిన ముస్లింలు ఉర్దూతో పాటుగా తెలుగు భాష కూడా మాట్లాడగలరు. కానీ రాయచోటిలో ఉన్న ఎక్కువ మంది ముస్లింలకి తెలుగు మాట్లాడడం రాదు. కారణం అడిగితే వారు చెబుతున్నది, మేము నార్త్ ఇండియాలో బీహార్, పంజాబ్ నుంచి వచ్చాము అని. కానీ వారు నిజానికి బంగ్లాదేశ్, బర్మా, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలు. ఇదే కనుక ఇలానే కొనసాగితే రేపో మాపో
అక్కడి ముస్లింల జనాభా 50% దాటిపోతుంది. అప్పటి నుండి వాళ్ళ అరాచకాలు ఇంకా పెరుగుతాయి. అప్పుడు సంభాల్, కేరళ, పాతబస్తీలో జరిగినట్టుగానే హిందువులు రాయచోటిని వారికి దారాదత్తం చేసి వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి నిదర్శనమే మొన్న రాయచోటిలో హిందువులపై జరిగిన రాళ్ల దాడి. అక్కడ ప్రతి ఏటా వీరభద్రస్వామికి జరిగే పార్వేట ఉత్సవం గురించి పర్మిషన్ కోసం ముందే అక్కడి పోలీసు యంత్రాంగానికి లెటర్స్ అందించి వారు పర్మిషన్ ఇచ్చిన భద్రతా సౌకర్యాలు కూడా కల్పించిన తర్వాతే ఎప్పటిలా ఈ ఏడాది కూడా పార్వేట ఉత్సవం మొదలైంది. ఉత్సవం ఊరి మధ్యలో ఉన్న మసీదు ముందుకి రాగానే పోలీసు వారి కళ్ల ముందే అన్యమతస్థులు విచక్షణారహితంగా హిందువులపై దాడి చేశారు. కానీ ఈ పోలీసు వారు మిగిలిన ప్రభుత్వాలు దాడి చేసిన వారితో పాటు హిందువులని కూడా నిందించారు. ఇది ఎంతవరకు సమంజసం? రంజాన్ మాసం వారి ప్రార్థనా సమయంలో మసీదుల ముందు హిందూ నినాదాలు చేస్తూ భంగపాటు కలిగించారని ఇలా చేశాం అని చెప్తున్నారు. మరి ఇదే ఉత్సవం కొన్ని వందల ఏళ్లుగా అదే తోవలో ఇలానే నినాదాలు చేస్తూ వెళ్లేది. మరి ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేని ఇబ్బంది ఈ సంవత్సరమే ఎందుకు కలిగింది? కొందరు అతి తెలివిగల కమ్యూనిస్టులు, సెక్యులర్లు హిందువులు మసీదు ముందు ఆగి కావాలని జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ వారిని రెచ్చగొట్టారు. అందుకే ఇలా జరిగింది అంటున్నారు. కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది ఊరేగింపు, ర్యాలీ కాదు. ఆగకుండా వెళ్లిపోవడానికి ఊరేగింపు అంటే అడుగడుగుకి ఆగుతూ హారతులు అందుకుంటూ సాగుతుంది. అలా హారతులు ఇస్తున్న మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసిన వారిని సమర్థిస్తున్న కొంతమందిని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఇదంతా ఒకెత్తైతే వాళ్ళు ఒక్క రంజాన్ మాసంలోనే కాదు, ప్రతిరోజు మా దేవుడే గొప్ప, మా దేవుడే తప్ప మిగతా వారెవరూ దేవుళ్లు కాదు అంటూ లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. అదే సమయంలో హిందువులు కూడా పూజలు చేసుకుంటారు కదా. కానీ వాళ్ళెప్పుడూ మీ నమాజ్ వల్ల మా పూజలకి ఇబ్బంది కలుగుతోంది అని కంప్లైంట్ చేయడం కానీ ఇలా అమానవీయమైన దాడులు జరపడం కానీ చేయలేదే. ఒకవేళ పీర్ల పండగ సమయంలో కానీ ఈద్ సమయంలో గాని ఇదే రకమైన విధ్వంసం హిందూ సంఘాలు చేస్తే ఇప్పుడు నోరు మెదపని ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు అప్పుడు కూడా మొగబోతాయా? ముమ్మాటికి ఉండరని ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే తప్పుని తప్పు అని ఒక్క హిందువు ఆవేశంగా మాట్లాడితేనే నువ్వు మతతత్వవాదివి, నీకు పరమత సహనం తెలీదు అంటూ దూషించిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అలాంటిది హిందూ సంఘం నుంచి ఉద్రిక్తతలు, దాడులు జరిగితే ఇక ఎలాంటి ముద్రలు, బిరుదులు, శిక్షలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకే దేశంలో ఒకే ప్రాంతంలో కలిసి ఉంటున్నప్పుడు పరమత సహనం ఒక్క హిందువు మాత్రమే ఎందుకు పాటించాలి? సెక్యులర్గా హిందువు మాత్రమే ఎందుకుండాలి? ఈ సెక్యులరిస్టులు కూడా మిగతా మతాల వారికి లేని సహనం, ఓపిక, శాంత స్వభావం, సర్దుకుపోయే తత్వం అన్నీ హిందువులకి మాత్రమే ఉండాలి అన్నట్టు ఎందుకు చెబుతున్నారు? మీరు చెప్పిన ఈ పద్ధతులన్నీ పాటిస్తూ వారేం చేసినా తలవంచుకుని చేతులు ముడుచుకుని కూర్చుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ఏంటి, భారతదేశం మొత్తం మరో కశ్మీర్, సంభాల్ కాగలదు. సంఖ్య తక్కువ ఉన్న ప్రాంతాల్లోకి నెమ్మదిగా ప్రవేశించాలి, సంఖ్యను పెంచుకోవాలి, ఆ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకోవాలి. ఇదే ముస్లిం సంస్థలు నిర్దేశించే లక్ష్యం. నేను చెప్పేది మీకు నమ్మబుద్ధి కావడం లేదా? చరిత్ర పక్కన పెట్టండి, ప్రస్తుతం అలాంటి ప్రాంతాలు ఏమయ్యాయి అంటూ కొన్ని వందల కథనాలు మనకి వార్తల్లో, సోషల్ మీడియాలో దొరుకుతాయి. వారి సంఖ్య తక్కువ ఉన్నంత వరకే భాయి భాయి, సంఖ్య పెరిగితే నువ్వు హిందువులలో ఏ కులం వాడివైనా నువ్వో కాఫీర్ మాత్రమే. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకుని అప్రమత్తమవుతావా? ఇంకా నువ్వు నిమ్మకు నీరెత్తిన వైఖరే ప్రదర్శిస్తే నిన్న రాయచోటిలో జరిగిన సంఘటనే రేపు నీ ఊరిలో, నీ వాడలో జరగొచ్చు. తస్మాత్ జాగ్రత్త.